జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమెరికా ఏదో ఒక విధంగా అమెరికా హ్యాండ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఈ వార్లో అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నట్ట చేయనట్ట, లేదంటే ప్రేక్షక పాత్ర ఉందా రైట్ నౌ ప్రస్తుతం? ఇరాన్ బాంబింగ్ చేసిన తర్వాత కోర్స్ అమెరికా హెల్ప్ చేశారు. నేను చెప్పాను కదా, జార్డన్ కానివ్వండి, అమెరికా అండ్ యూకే. అది కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ కూడా చాలా మటుకు మిసైల్స్ని 98-90% మిసైల్స్ని డిస్ట్రాయ్ చేశారు. అమెరికా న్యాచురల్లీ హెల్ప్ చేశారు ఇజ్రాయెల్ని. లేకుంటే మొత్తం మిసైల్స్ అన్నీ ఒకటేసారి ఐరన్ డోమ్ మీద వచ్చి పడితే ఐరన్ డోమ్ దాన్ని కెపాసిటీ ఉందా తీసుకోవడానికి, ఆర్ ఇంగ్లీష్లో అంటారు ఇట్ విల్ బి సింప్లీ ఓవర్వెల్మ్డ్ అంటారు. కానీ ఆ టెస్టింగ్కి ఇంకా ఆ పరిస్థితికి రాలేదు. ఎందుకంటే చాలా మటుకు మిసైల్స్ అది ఇజ్రాయెల్ మీద వచ్చేదాకా, ఇజ్రాయెల్ టెరిటరీ ఎంటర్ కాక ముందు ఈ జార్డనియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన యూకే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి డిస్ట్రాయ్ చేశారు. నేను చెప్పినట్టు డ్రోన్కి చాలా టైం తీసుకుంటుంది రావడానికి. సో కానీ బ్యాలిస్టిక్ మిసైల్ జల్దీ వచ్చేస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. సో టైం తక్కువ ఉంటుంది దానికి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇంకో టెక్నాలజీ ఐరన్ డోమ్ ఆఫ్ కోర్స్ వర్క్ వెరీ వెల్. నేను చెప్పినట్టు ఏదో 2-5-6 మిసైల్ వచ్చి పడ్డది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి యూఎస్ హెల్ప్ చేస్తారంటే యూఎస్ డెఫినెట్లీ హెల్ప్ చేయాల్సిందే. ఎందుకంటే రిలేషన్షిప్ యూఎస్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు కాదు, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ అది. సెకండ్, యూఎస్లో కూడా అక్కడున్న మీడియా చాలా మటుకు కంట్రోల్ చేస్తున్న జ్యూస్, అక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్స్ కంట్రోల్ చేస్తున్న జ్యూస్, వీళ్ళందరూ. ఇది కాకుండా చాలా మటుకు కంట్రీస్ లైక్ ఈవెన్ ఇన్ రష్యా దర్ ఇస్ ఎ హ్యూజ్ జూయిష్ కమ్యూనిటీ. సో అమెరికా మీద ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది. కానీ జో బైడెన్ ప్రాబ్లం చూడండి, ఈ అటాక్ చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, అమెరికా ఏం చేయబోదు, అమెరికా దీంట్లో పార్టిసిపేట్ చేయదని చెప్పేసి. నిన్న రాత్రి జరిగిన బాంబింగ్లో మాకేం చేయదు, మాకు రోలే లేదంటున్నాడు. భయపడుతున్నాడా? లేకుంటే ఆర్ ఈజ్ ఈ సర్వింగ్ హిజ్ ఓన్ కమ్యూనిటీ, అవర్ ఓన్ నేషన్ బ్యాక్? ఎందుకంటే ఎలక్షన్ సీజన్ ఇది. అక్కడ చాలా మటుకు గొడవ నడుస్తుంది, అక్కడ ఉన్న క్యాంపస్లలో ప్రొటెస్ట్ నడుస్తుంది. నిన్ననే ఏదో ఒక యూనివర్సిటీలో చాలా మంది అరెస్ట్ చేశారు, షికాగో అనుకుంటాను. చాలా మంది అరెస్ట్, వెనక నుంచి సపోర్ట్ చేస్తూ కూడా బయటికి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చేస్తారండి. మనం భారతదేశం కూడా అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు, ఎవరి దగ్గర క్లియరెన్స్ తీసుకోలేదు. కానీ నిన్న జరిగిన బాంబింగ్కి ఇప్పుడు నేను డిప్లొమాటిక్ స్టేట్మెంట్ చదువుతుంటే యూజువల్లీ ఇట్లాంటి అటాక్స్ ఒక 30 నిమిషాల ముందే చెప్తారు. కానీ నిన్న ద యూకే మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే వీ వర్ ఇన్ఫార్మ్డ్ ద లాస్ట్ మినిట్ అంటున్నాడు. అంటే వాళ్ళ మీద కూడా భరోసా లేదు ఇజ్రాయెల్కి. వీళ్ళు మేము వాళ్ళకి 6 గంటల ముందు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇజ్రాయెల్ ఇండైరెక్ట్గా ఇరాన్ని ఇన్ఫార్మ్ చేస్తారని ఒక భయం కూడా ఉంది వీళ్ళకి, ఇజ్రాయెల్కి. అది కాకుండా ఈ ప్రెషర్, జో బైడెన్ మీద ఉన్న ప్రెషర్ ఏంటంటే ఒకటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ట్రంప్ అంటున్నాడు నేను ఉంటే ఇదేం జరగదు ఇట్లా అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది బొంబాస్టిక్ స్టేట్మెంట్ ఆయన. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ దీంట్లో ఇజ్రాయలీ క్యాబినెట్లోనే కూడా పెద్ద డివిజన్ ఉంది ఒకటి. ఇజ్రాయలీ క్యాబినెట్లో ఉన్న అల్ట్రా రైట్ నేషనలిస్ట్ ఇంక్లూడింగ్ వాళ్ళ సెక్యూరిటీ మినిస్టర్ ఏమంటే ఇది చాలా ఫీబుల్ అటాక్, ఇది ఏంటిది, మనం లాంగ్వేజ్లో మాట్లాడితే ఏదో దీపావళి పటాకాలు కాల్చినట్టు కాల్చారండి. సో అక్కడున్న రైట్ వింగ్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు దే వాంట్ ఎ మోర్ ఫెరోషియస్ అటాక్ ఆన్ ఇరాన్. మనకు అందరికి గుర్తుంటుంది యూపీ ఎరాలో ద 2 ఆర్మీ, 1 Air Force and 1 Army officers can correct me, general can correct me. ఇజ్రాయెల్ యాక్చువల్లీ వాళ్ళు ఇరాన్లో న్యూక్లియర్ రియాక్టర్ తయారవుతుంది అప్పుడు చాలా సంవత్సరాలు యూపీఏ టైం. దే వాంటెడ్ టు బాంబ్ ఇట్, డిస్ట్రాయ్ చేయడానికి. కరెక్ట్. ఈవెన్ ఐ థింక్ దే ప్లాన్ కహూటా ఇన్ పాకిస్తాన్ ఆల్సో. ఈ రెండింటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తే వాళ్ళు ఒకటే పర్మిషన్ ఏం అడిగారంటే ద ఎయిర్క్రాఫ్ట్ విల్ ఎంటర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ స్పేస్ బికాస్ దే హ్యావ్ టు అట్ దట్ స్పీడ్ అండ్ పాసిబ్లీ ఈవెన్ రీఫ్యూయల్ అట్ జైసల్మేర్. కానీ అప్పుడున్న గవర్నమెంట్ భయపడ్డారు. కాదు మేము Ambala, sorry sir, yeah, you are experts in that. Yes, I remember somewhere in the western sector. Yeah, you're right. Yeah, so the point was ఆ రోజు చేస్తే ఇరాన్ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ దిస్ న్యూక్లియర్. వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఐఏఏ ఇన్స్పెక్షన్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చెప్పరు. కానీ ఇవాళ ఐఏఈ హ్యాస్ ఇష్యూడ్ అ స్టేట్మెంట్, ఎందుకంటే వాళ్ళ మానిటర్స్ ఉన్నారు అక్కడ ఆన్ సైట్. అది కాకుండా వాళ్ళ కెమెరాస్ ఉంది అక్కడ. సో దే హ్యావ్ సెడ్ దట్ ద న్యూక్లియర్ ఫెసిలిటీ వాజ్ నాట్ హిట్. అది మన అందరికి తెలుసు, ఇజ్రాయెల్ చేయరు అది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ హిట్ చేయడం అంటే ఇరాన్ ఒక్కటే కాదు, చుట్టుపక్కల అన్ని దేశాలు ఇంపాక్ట్ అవుతుంది. దాని నుంచి ఉన్న రేడియో యాక్టివ్ లీకేజ్ విల్ బి హారెండస్. అది వేల సంవత్సరాలు నడుస్తుంటుంది మళ్ళీ దాని తర్వాత. సో దిస్ ఇస్ బేసిక్లీ ఒక డెమాన్స్ట్రేషన్ లాగా అనమాట.
మీరు నన్ను కొట్టారా నన్ను కొడతానని చెప్పేసి, నా చంపకి కొడితే నిన్ను ఇంకో రెండు సార్లు కొడతాను నేను అని చెప్పేసి. కానీ చాలా మటుకు ఇప్పుడు మన అందరు మాట్లాడుతున్న థర్డ్ వరల్డ్ వార్ జరగదండి. యాక్చువల్ సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక చిన్న అసాసినేషన్ నుంచి స్టార్ట్ అయింది. అంటే అంతవరకు పోదంటారా? ఓన్లీ ఎందుకంటే అన్ని దేశాలు మనం మాట్లాడుతున్న న్యూక్లియర్ కేపబిలిటీ లాగానే అందరికీ తెలుసు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నారు ఆమె గర్మే గుస్కే మారెంగే అన్నారు పాకిస్తాన్లో. దట్ ఈస్ అవర్ ఒఫిషియల్ లైన్. ఓకే, కెనడా కానివ్వండి, యూఎస్లో కానీ మనం అక్కడ కూడా చేస్తున్నాం మన వాళ్ళు, రా ఏజెంట్స్ కానివ్వండి ఎవరైనా కానీ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు వార్ లైక్ సిచ్యువేషన్. కానీ మన మీద జరిగిన దాడి ఊరిలో కానీ పఠాన్కోట్లో జరిగిన తర్వాత వీ యూస్ బాలాకోట్, మనం బాలాకోట్ కొట్టాం మనం. అండ్ బాలాకోట్ హ్యాడ్ అ సిగ్నిఫికెన్స్ బికాజ్ మన అందరికి తెలుసు దాని తర్వాత చాలామంది టెర్రరిస్ట్ అసలు కనిపించలేదు ఎక్కడ పోయినారు. సో ద సిగ్నిఫికెన్స్ వాజ్ వీ జస్ట్ డిడ్ నాట్ ఎంటర్ పిఓకే, వీ ఎంటర్డ్ పాకిస్తాన్. పిఓకే ఎంటర్ చేయడం ఇంకో మాట, లైక్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు. విత్ దిస్ టైమ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ. చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉండేది. దిస్ ఈజ్ ఆల్సో లైక్, కానీ ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్ ఇరాన్లో ఎంటర్ చేయడం అంటే అది మనం టుడేస్ టెక్నాలజీ డోంట్ నీడ్ ఇట్. 2 senior officers in this debate వాళ్ళు చెప్తారు యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత ఐ థింక్ ద ఎంటైర్ వార్ డాక్ట్రిన్ హెస్ చేంజ్డ్. అది మన దగ్గర ఉన్న కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, మిగతా ఆర్మీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్పర్ట్, నేవీ ఎక్స్పర్ట్. ఎందుకంటే ముందు ఎట్లా ఉండే ఫుట్ సోల్జర్స్ ఉండే. సెకండ్ వరల్డ్ వార్ కానివ్వండి, మనం ఏం ట్రెడిషనల్ 71 వార్ అంతా ఫుట్ సోల్జర్స్ అంటే ట్యాంకులు, మనుషులు పరిగెత్తుంటే పోతే మనం ఎప్పుడు వార్ మూవీస్ చూస్తుంటాం. యుద్ధం జరిగిన మారిపోయింది. టుడే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ సింగిల్ డ్రోన్ కెన్ క్రియేట్. చూస్తున్న హూతీస్ ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇరాన్ కూడా చాలా స్మార్ట్, పెద్ద పెద్ద మిసైల్స్ హూతీస్ చేయట్లేదు. ఎందుకంటే వాడు ఎక్కడో ఫైర్ చేశారు అనుకోండి, ఏదో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళి కొడితే అమెరికా వచ్చి మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోతుంది. See, the problem is also Saudi Arabia now. Saudi Arabia problem ఏంటంటే they feel more threatened by Iran than even మిగతా ఏ దేశం కన్నా. యమనీ ప్రెసిడెంట్ ఎక్కడ కూర్చున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు, డిపోజ్ అయిన ఆయన. సో ఇంటర్నల్లీ విత్ ఇన్ మిడిల్ ఈస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఈ రాత్రి అటాక్ కాగానే ఆయిల్ $3 పెరిగింది, మళ్ళీ దాని తర్వాత తగ్గింది మళ్ళీ. గోల్డ్ ప్రైసెస్ ఆల్సో వెంట్ అప్. సో ఇట్ ఈస్ లింక్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఆల్రెడీ మనం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ ద ఆయిల్ సోర్సెస్, మన ఈ సొమాలి పైరేట్స్ కానివ్వండి, ఈ హూతీ అటాక్స్తోనే ఆల్రెడీ ద ఎంటైర్ షిప్పింగ్ కాస్ట్ హ్యావ్ గాన్ అప్ చాలా మటుకు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ వార్, ఒక టెక్నాలజీ చూడండి. ఇరాన్ దగ్గర సార్ చెప్పినట్టు అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఓకే, దే కెనాట్ గో ఆల్ ద వేర్ టు ఇజ్రాయెల్కి వెళ్ళి బాంబ్ చేయడం వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. వాడు ఇరాన్ నుంచి టేకాఫ్ చేయగానే వీళ్ళకి తెలిసిపోతుంది టేకాఫ్ చేస్తాడు ఎక్కడి నుంచి అంతే. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ వార్ హెస్ చేంజ్ టోటలీ. ఒక చిన్న డ్రోన్తోని మీరు యూ కెన్ క్రియేట్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. దట్స్ అ బేసిక్ లెసన్. అండ్ యూఎస్ ఆల్సో నోస్ దట్. ఓకే, ఒక ఒసామా బిన్ లాడన్ని వాళ్ళు పాకిస్తాన్లో వెళ్ళి కొట్టారు అంటే మన దగ్గర ఏం చెప్తున్నారు, మీరేం చేయకండి, మీరు కెనడాలో ఏం చేయకండి, యూఎస్లో ఏం చేయకండి అంటారు మన దగ్గర. అంటే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.